ఫస్ట్ వన్ ఆవాలు, గోధుమలు, జోవార్, బజ్రా. ఓకే, మరి ఈ ఆవాలు, గోధుమలు, జోవార్, బజ్రా వీటిలో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గోధుమ, జోవారు, బజ్రా ఈ మూడు ఏంటి అంటే ధాన్యాలు అంటాం, అవునా కాదా? రైట్, దాని కింద వస్తాయమ్మా. అంటే మీకు జోవార్, బజ్రా అనేది మీకు ఐడియా ఉండకపోవచ్చు. ఇవి జోవార్ అనేది మనం మన సౌత్ ఇండియా అంటే ఏపీ, తెలంగాణలో కూడా మరీ ముఖ్యంగా వాడతామమ్మా. ఓకే, జోవార్ అంటే జొన్నలు. ఓకేనా, బజ్రా అంటే కూడా జొన్నల్లా ఉంటుంది, అది మనం ఇక్కడ వాడేటప్పుడు వేరే నేమ్తో వాడతాం. ఓకేనా, సో ఈ మూడు ఏంటమ్మా మనకి తినే వడిసే బియ్యపు రైపు. ఓకేనా, ధాన్యాలు అంటాం కదా, ఆ ధాన్యాలమ్మా. ఆవాలనే ధాన్యం కాదు కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 140, 360, 240, 480. ఓకే అమ్మా, ఈ క్వశ్చన్ చూడగానే ఫస్ట్ మనం ఏం చెప్పొచ్చు అంటే, సార్ ఇక్కడ ఏవైనా సరే 140, 360, 240, 480 అన్ని జీరోతో ఎండ్ అవుతున్నాయి కదా, కానీ దాన్ని బట్టి మనం డైరెక్ట్ చెప్పలేం. కానీ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 360 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది, అవునా? 240 ఎందుకంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చూడడం ఎంత 9 అంటే 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, 240 చూస్తే 2 + 4 ఎంత మా 6 అంటే ఇది కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. 480 తీసుకుంటే సమ్ ఆఫ్ డిజిట్స్ 4 + 8 అంటే 12 అంటే అది కూడా 3తో డివిజిబుల్ అవుతుంది, అంటే భాగింపబడుతుంది. అంటే ఈ మూడు 3తో భాగింపబడుతుంటే వీడు చూడండి సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత 1 + 4 5 5 అనేది 3తో భాగింపబడదు. అంటే ఈ మూడు 3తో భాగింపబడితే అది భాగింపబడలేదు కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. ఆడ్ వన్ వాడు ఈ గ్రూప్లో ఫిట్ అవ్వట్లేదు, అవునా కాదా? రైట్, సో ఇంకో రకంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే 360 అనేది 40తో డివిజిబుల్ అవుతుందమ్మా, 240 కూడా 40తో డివిజిబుల్ అవుతుంది, 480 కూడా 40తో డివిజిబుల్ అవుతుంది, 140 అనేది 40తో డివిజిబుల్ కాదు. కాబట్టి అక్కడ కూడా అదే ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 40 ఇక్కడ 3 ఉన్నాయి కదా, రెండింటినీ కలిపితే సార్ 360 అనేది 120తో డివిజిబుల్ అవుతుంది, 240 అనేది కూడా 120తో డివిజిబుల్ అవుతుంది, 480 కూడా 120తో డివిజిబుల్ అవుతుంది, కానీ 140 అనేది 120తో డివిజిబుల్ కాదు. ఓకేనా, అంటే ఏ రకంగా చూసుకున్న లాజిక్ 140నే మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఎగ్జామినరు సో 3ని బేస్ చేసుకుని ఇవ్వచ్చు, 40ని బేస్ చేసుకుని ఇవ్వచ్చు, 120ని బేస్ చేసుకుని కూడా ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా సరే అదే మనకి ఆన్సర్. ఓకేనా, రైట్, సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. టాకా, రూబుల్, షిల్లింగ్, టాస్. మా టాకా అనేది బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏంటమ్మా ఢాకా, దాని కరెన్సీ ఏంటి టాకా. ఇది నేను మీకు ఎనాలజీ చెప్పేటప్పుడు బేసిక్స్ లో చెప్పాను, అవునా కదా? కంట్రీస్, క్యాపిటల్స్, కరెన్సీస్ చెప్పేటప్పుడు, అవునా? అంటే రూబుల్ అనేది ఓకే, మనం వేటికి కరెన్సీ అనేది కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక దేశానికి టాకా కరెన్సీ అయితే కొన్ని దేశాలకి రూబుల్ కరెన్సీ, షిల్లింగ్ కూడా కొన్ని దేశాలకి కరెన్సీ అమ్మ. ఈ షిల్లింగ్ అనేది ఒకప్పుడు యూకే, ఫ్రాన్స్ వీటిలో కూడా కరెన్సీగా వాడేవాళ్ళు, ఇప్పటికీ అక్కడ అది చలామణి అవుతుంది. షిల్లింగ్ ఈజ్ వన్ ఆఫ్ ఏ ఓల్డ్ కాయిన్ అమ్మ. ఓకేనా, చాలా పాతకాలం నుంచి మనకి వాడుకలో ఉన్న కాయిన్. అంటే మనకి అంటే మన దేశం అని కాదమ్మా. ఓకే, యూకే, ఫ్రాన్స్ వీటన్నిటిలో యూరోపియన్ కంట్రీస్లో ఉన్న కరెన్సీ అమ్మ. ఇప్పటికీ ఆఫ్రికాలో చాలా కంట్రీస్ ఈ షిల్లింగ్నే వాళ్ళ కరెన్సీగా వాడుతున్నారమ్మా. అంటే ఈ మూడు కూడా ఏవో ఒక దేశం యొక్క కరెన్సీలమ్మా. కానీ ఈ టాస్ అనేది ఇది కరెన్సీ కాదమ్మా. ఇదేం కరెన్సీ తెలుసా? క్రిప్టో కరెన్సీ, అంటే విర్చువల్ కరెన్సీ. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక రన్నింగ్ టాపిక్, అవునా కదా? లేదా బర్నింగ్ టాపిక్, అవునా కదా? సో మన టెస్లా సీఈఓ కూడా రీసెంట్గా ఒక జోక్ ప్లే చేశారు ఎవరి మీద, మెక్డొనాల్డ్స్ మీద. ఒక టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేయమని. సో మెక్డొనాల్డ్స్ వాళ్ళకి ట్విట్టర్లో ట్వీట్ పెడితే వాళ్ళు హాట్గా దానికి ఇంకా ట్వీట్ ఇచ్చారు. ఇండియాలో కూడా రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, క్రిప్టో కరెన్సీ మీద ట్రాన్సాక్షన్స్ లీగలా కాదనేది మనం మాట్లాడలేదు. క్రిప్టో కరెన్సీ ఇండియా ఇంకా లీగలైజ్ చేయలేదు, కానీ దాని మీద చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి 30% ఇస్ ద ట్యాక్స్ అని చెప్పింది, అవునా కాదా? అంటే ఈ క్రిప్టో కరెన్సీస్లో టాస్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ. ఓకేనా, అంటే ఇవన్నీ ఆమోదించిన ఫిజికల్ కరెన్సీస్ అయితే ఇది మాత్రం ఏ దేశం యొక్క కరెన్సీ కాదు. ఇది కేవలం దేని యొక్క కరెన్సీ అంటే ఒక క్రిప్టో కరెన్సీ, ఏ దేశానికి కాదు, ఒక క్రిప్టో కరెన్సీ. ఇప్పుడు మనం బిట్ కాయిన్ అని, కాయిన్ ఎక్స్ ఇలా రకరకాలు ఉన్నాయి కదా, వాటిలో ఈ టాస్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ మాత్రమే. ఓకేనా, కాబట్టి వీళ్ళందరూ ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు క్రిప్టో కరెన్సీ అసలు విర్చువల్ కరెన్సీ, అసలు ప్రాక్టికల్ కరెన్సీయే కాదు, ఫిజికల్ కరెన్సీయే కాదు. కాబట్టి సో 4th వన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. సరస్సు, పర్వతము, సముద్రము, వేడి నీటి యూట. సో ఆన్సర్ మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. వేడి నీటి అతోటి మీకు అర్థమైపోయింది, అది నీటి సంబంధించింది. సముద్రము పర్ఫెక్ట్, నీరు సంబంధించింది. సరస్సు నీరు సంబంధించింది, కానీ పర్వతం అనేది నీటికి సంబంధించింది కాదు. అంటే అందరూ ఒక దానిలో ఉంటే వాడొక్కడు నేను పోటుగాని అని చెప్పి విడిగా ఉన్నాడు, అవునా కాదా? కాబట్టి వాడే మనం ఆడ్ వన్గా గుర్తిద్దాం. ఓకేనా, సో ఆన్సర్ ఏంటమ్మా పర్వతం. ఇందులో ఒక డౌట్ ఏంటంటే వేడి నీటి యూట అంటే ఏంటి అనేది ఒక డౌట్ కదా. మా ఊట బావి అంటారు, ఐడియా ఉంది కదా, అంటే నీరు ఊరుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం ఒక బావి వేస్తే అది ఎండిపోకూడదు, అవునా కాదా?
ఊటబావి అనేది ఎప్పటికీ ఎండదు, దాని లోతు అనేది ఎప్పటికీ తగ్గదు. ఓకేనా? అంటే బావి ఒకటి తవ్విన తర్వాత సో ఒక 20 అడుగులకో లేకపోతే ఒక 200 అడుగులకో మనకి బావి పడింది అనుకో, అక్కడ నుంచి నీరు ఊరుతూ ఉంటాయి. అవునా కాదా? ఈ ఊరే క్రమంలో కొన్నిటికి ఎలా ఉంటుందంటే ఊటబావి అని పిలుస్తుంది. ఎందుకు పిలుస్తారంటే నువ్వు ఎన్ని నీళ్ళు తీసినా సరే అక్కడ నుంచి ఆ లెవెల్ ఆఫ్ వాటర్ అనేది తగ్గదు. దాన్ని ఊటబావి అంటారు. ఇది మామూలు ఊట కాదమ్మా, వేడి నీటి ఊట. అంటే అక్కడ నుంచి ఊరే నీరు చన్నీళ్ళు కాదు, వేడి నీళ్ళు. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? సో ఎనీహౌ ఈ 3 కూడా వాటర్ సంబంధించింది. పర్వతం అనేది వాటర్ సంబంధించింది కాదు కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా పర్వతము. ఓకేనా? ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్, చెరకు, మిల్లెట్, గోధుమ, జొన్న. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే మిల్లెట్స్ అనేవి తెలుగులో సిరిధాన్యాలు అంటారు. కొంతమంది ఒరిజినల్గా అయితే దీన్ని సిరిధాన్యాలు అనకూడదమ్మా, ఏమనాలమ్మా చిరుధాన్యాలు అనాలి. కానీ ఇప్పుడు చిరు మానేసి మనం ఏమంటున్నామమ్మా చిరుధాన్యాలు. అంటే ధాన్యం అనేది ఇంత సైజులో ఉంటే చిరుధాన్యాలను ఇంత చిన్న చిన్న ఉంటాయి. అవునా కాదా? సిరిధాన్యాలను ఎందుకు పేరు పెట్టారంటే ఇవి తింటే అది మనకి ఆరోగ్యానికి చాలా మంచి సిరి అని ఒక రకంగా అయితే, దీంతో వ్యాపారం చేస్తే మామూలు ధాన్యాల కన్నా చాలా రెట్లు అధిక లాభం వస్తుంది అనే ఉద్దేశంతో అన్ని రకాలుగా కూడా సిరిధాన్యాలు అనేది యాప్ట్. కాబట్టి ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నది ఏంటంటే మిల్లెట్స్ అమ్మ. ఓకే, సో ఒకప్పుడు జొన్నన్నం తిన్నాం, ఇలాంటివి పేదవాడు జొన్నన్నం తినేవాడు, లేదంటే పేదవాడు రాగి పిండితోటి తినేవాడు, రాగి జావ తాగేవాడు. సో పేదవాడు కొర్రలు సామలు తినేవాడు. ఇప్పుడు డబ్బున్నవాడు కొర్రలు సామలు తింటున్నాడు, ఎందుకంటే అవి సిరిధాన్యాలు కాబట్టి. ఎనీహౌ గోధుమ, జొన్న, సిరిధాన్యాలు అలియాస్ మిల్లెట్స్ అన్నీ కూడా ధాన్యాలు. చెరుకు మాత్రం ధాన్యం కాదు కాబట్టి అదే మనకి ఆడ్ వన్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. చూడమ్మా, చర్చిల్, మార్కోని, హిట్లర్, అలెగ్జాండర్. ఓకే, ఈ ముగ్గురులో ఎవరు మనకు ఆడ్ వన్ అంటే అసలు ముందు వీళ్ళు ఎవరో తెలుసుకుందాం. చర్చిల్, విన్స్టన్ చర్చిల్ అనే ఆయన మనకి హిస్టరీలో బాగా పరిచయం ఉంటుంది. ఎందుకంటే భారతదేశ హిస్టరీలో ఆయన ఒక రోల్ ప్లే చేశాడు కాబట్టి. అవునా? బ్రిటిషర్స్ మన దేశానికి వచ్చారు కదా, వాళ్ళు చేసిన దాంట్లో విన్స్టన్ చర్చిల్ కూడా ఆయన రోల్ కూడా ఉంది కాబట్టి మనకు తెలుసు. ఈయన యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకే, అప్పటి బ్రిటన్ లేదా ఇంగ్లాండ్ యొక్క అధిపతమ్మ. ఓకేనా? సో మార్కోని అనే ఆయన సో యునైటెడ్ ఇటలీ యొక్క అధినేతమ్మ. ఓకే, హిట్లర్ అసలు మనకు తెలియని ఆయనే కాదు. అవునా కదా? హిట్లర్ ఎవరమ్మా 1933 నుంచి 1945 వరకు జర్మనీలో జాతీయవాదాన్ని బాగా రెచ్చగొట్టి రెండో ప్రపంచ యుద్ధానికి అతిపెద్ద కారకుడుగా చెప్పుకొని ప్రపంచ దేశాల్లో నియంత అనే పదానికి నియంత అంటే హిట్లరు, హిట్లర్ అంటే నియంత అనేదాగా డెఫినేషన్ తెచ్చుకున్న పర్సన్ హిట్లర్. అవునా కాదా? ఈ ముగ్గురు కూడా ఒక్కొక్క దేశానికి సంబంధించిన అధిపతులమ్మ. ఓకేనా? అంటే అప్పట్లో దేశాలు ఉండేవి. అంటే చర్చిల్ కానీ మార్కోని కానీ హిట్లర్ టైంకి మనకి వాళ్ళు ఏంటమ్మా ఒక్కొక్క దేశానికి అధిపతులుగా ఉన్నారు. ఈ అలెగ్జాండర్ ఎవరు అంటే ఈయన ఒక దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. అప్పట్లో దేశాలు లేవు. ఓకే, కింగ్డమ్స్ ఉండేవి, రాజ్యాలు ఉండేవి. అవునా కాదా? సో ఈయన ప్రపంచ విజేతగా నిలవాలి అనుకున్న ఒక రాజు అలియాస్ ఒక కింగ్, ఒక ఎంపరర్ మాత్రమే. అవునా కాదా? అంతేకాని ఈయన ఒక దేశానికి అధిపతి కాదు. సో ఒకటి కంటే ఎక్కువ దేశాలకి అధిపతిగా చెప్పుకోవచ్చు ఈయన్ని, ఎందుకంటే అప్పుడు దేశాలు లేవు కదా. ఇప్పుడు మన భారతదేశం అని చెప్పుకున్న వాటిలో కొన్ని పార్ట్స్ ఆయన ఆక్యుపై చేశాడు. ఓకే, సో ప్రపంచ విజేతగా నిలవాలనే ఉద్దేశంతో చాలా దేశాలను ఓడించాడు. అవునా కాదా? ఓకే, చాలా దేశాలని ఓడించినా కూడా సో ప్రపంచం మొత్తానికి కాకపోయినా చాలా రాజ్యాల్ని ఓడించాడు. ఆ రాజ్యాలు ఇప్పుడు వేరు దేశాలుగా ఉన్నాయి. ఈయన ఒక దేశానికి కాదు, ఒక రాజ్యానికి. ఇది రాజు, ఆయన వాళ్ళంతా ఎవరమ్మా అధ్యక్షులు ఆ దేశానికి. అవునా కాదా? ఈయనేమో ప్రధానమంత్రి, ఈయనేమో నియంత అనే పిలుస్తారమ్మా, కానీ ఆయన అప్పటిది అధ్యక్షుడు. అంటే వీళ్ళందరూ ఒక్కొక్క దేశానికి చెందిన వాళ్ళు. ఈయన మాత్రం దేశం కాదు, ఈయన మరి కింగ్డమ్. అవునా కాదు? ఒక రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. సో ఆడ్ వన్ ఎవరమ్మా అలెగ్జాండర్ ఇస్ ద ఆడ్ వన్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. చెవి, గొంతు, నాలుక, ముక్కు. ఇది చూడంగానే చాలా మందికి ఓకే పిచ్చి వస్తుంది. ఏంటంటే ఏంది సార్ చెవి నా బాడీలో పాటే, గొంతు నాదే, నాలుక నాదే, ముక్కు నాదే, అన్నీ నా శరీరంలో పాటి చేసి ఇందులో ఆడవన్ ఎవరంటే ఇప్పుడు నేను సపోజ్ నా ముక్కు ఆడవన్ అన్నాను అనుకో, నా ముక్కు ఆడవన్ అంటారు, అప్పటి నుంచి ముక్కు పని చేయకపోతే అని ఒక డౌట్ కదా. రైట్. సో అయితే ఇందులో డౌట్ ఏంటంటే ఎక్కువ మందికి అన్నీ మన శరీరంలో పాటే కదా, ఇందులో ఆడవన్ ఏంటి అనేది చాలా మంది డౌట్. రెండో వాళ్ళు ఏమంటారంటే సార్ ఇందులో చెవి, ముక్కు అనేవి బయటకు కనబడుతున్నాయి. అవునా కాదా? చూడండి, చెవి, ముక్కు కనబడుతున్నాయి, కనబడట్లేదు. ఇది ఓకే ఫైన్. నాలుక అంటే లోపల ఉంటుంది, నేను కాళ్ళు చూపించచ్చు అని. గొంతు అంటే ఇది మనం గొంతు అనడం అంత కరెక్ట్ కాదు, గొంతు అనేది లోపలే అనేది చెప్పుకోవచ్చు. అవునా? కాబట్టి లోపల బయట అనే లాజిక్ ప్రకారం నేను ఇది చెప్పలేను, తో తీసేసాను. మరి ఎలా చెప్పాలి ఇక్కడ అంటే మనకి జ్ఞానేంద్రియాలు అని తెలుగులో ఒక 5 ఉన్నాయమ్మా. ఏంటమ్మా అవి? జ్ఞానేంద్రియాలు. ఓకేనా? రైట్ అమ్మా. సెన్సింగ్ ఆర్గాన్స్ అంటాం ఇంగ్లీష్లో. అవునా? ఆ జ్ఞానేంద్రియాలు 5. అందులో మొదటిది ఏంటమ్మా? కళ్ళు, ముక్కు, చెవి. ఓకే, చెవి తర్వాత నెక్స్ట్ మనకి ఏంటమ్మా?
నాలుక, ఓకే. నెక్స్ట్ ఏంటమ్మా మనకి చర్మం. ఈ 5 మనకేంటమ్మా అదేంటి జ్ఞానేంద్రియాలు అంటాం, అవునా కాదా? కళ్ళ ద్వారా చూస్తాము, చెవుల ద్వారా వింటాము, ముక్కు ద్వారా వాసన గ్రహిస్తాము, ఓకే. నాలుక ద్వారా రుచి కలికలు ఉంటాయి కదా, రుచిని మనం తెలుసుకుంటాము, ఓకే. చర్మం ద్వారా సెన్సేషన్ అంటాం, అవునా కాదా? సో నన్ను ఎవరైనా ముట్టుకున్నారా లేదా అనే విషయాన్ని నాకు ఎవరు తెలియజేస్తారమ్మా? చర్మం తెలియజేస్తారు, అవునా? ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఇందులో చూడండి, చెవు ఉంది, నాలుక ఉంది, ముక్కు ఉంది. ఈ ముగ్గురు ఎవరమ్మా? జ్ఞానేంద్రియాలు. వీటిని మనం పంచేంద్రియాలు అని కూడా పిలుస్తాం. ఎందుకంటే పంచేంద్రియాలు అంటే 5 ఇంద్రియాలు, 5 సరిపోయేగా. అందులో లేని వెధవడు గొంతు, కాబట్టి వీడే మన ఆడ్వాన్. ఓకేనా మై డియర్ పర్సనల్స్? రైట్ నౌ లెట్ us see the next beautiful question. ABDE DCBA FGHI KLMN. ఇక్కడ చూడంగానే లాజిక్ డైరెక్ట్ చెప్పేయచ్చమ్మా. ఆల్ఫాబెట్స్ తోరు కాబట్టి మనం జనరల్గా ఏమనుకుంటామంటే పొజిషన్ వాల్యూస్ రాద్దాం అనుకుంటాం, కానీ అంత అవసరం లేదు. చూడండి, KLMN అనేవి వరుస పెట్టి ఉన్నాయి, అవునా కాదా? ఇక్కడ చూడమ్మా, FGHI అనేవి వరుసనే ఉన్నాయి, అవునా కాదా? కాన్సిక్యూటివ్. ఇది ABCD ఆర్డర్ మారొచ్చేమో, కానీ ఉన్న ఆల్ఫాబెట్స్ అయితే మాత్రం ఆర్డర్లోనే ఉన్నాయి, అవునా కాదా? కానీ వీడు చూడండి, ABCD ఉండాలి, C లేదు, E ఉంది. అంటే ఇవి ఒక ఆర్డర్ కాదు, కానీ కాన్సిక్యూటివ్గా లేవు, అవునా కాదా? ఒకే వరుసలో లేవు, అవునా కాదా? కాబట్టి నేను ఆర్డర్ అంటే ఎవరు చెప్పొచ్చమ్మా? ఫస్ట్ వన్ చెప్పొచ్చు, ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. కేరళ, నాగాలాండ్, సింధ్, హర్యానా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో కేరళ అని ఒక రాష్ట్రం ఉంది, నాగాలాండ్ అని ఒక రాష్ట్రం ఉంది, హర్యానా అని ఒక రాష్ట్రం ఉంది. కానీ సింధ్ అనేది భారతదేశంలో రాష్ట్రమా? సింధు ప్రాంతము అని పిలుస్తారు దేన్ని? గుజరాత్ని సింధు ప్రాంతం అనే పిలుస్తారు. రాజస్థాన్లో కూడా మరి మొత్తమో కొంత అనేది నాకు తెలియదు, కానీ సో దాంట్లో కూడా సింధు ప్రాంతం ఉంటుంది. పాకిస్తాన్ సింధు ప్రాంతం అని పిలుస్తారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకప్పుడు సింధు ప్రాంతం అనే పిలిచేవాళ్ళు కదా. సో మహారాష్ట్రలో కూడా కొన్ని భాగస్ని ఏమని పిలుస్తామా? సింధు ప్రాంతం అనే పిలుస్తాం, అవునా కాదా? సో అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటమ్మా? సో ఈ సింధ్ లేదా సింధు అనేది ఒక భారతదేశానికి స్వాతంత్రం కాదు కదా. బ్రిటిషర్స్ రావడానికి ముందు కాలంలో సింధులోయ నాగరికత, హరప్పా నాగరికత, మొహంజోదారో నాగరికత చెప్పేటప్పుడు ఉన్న ఆ సింధు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. సింధు దేశం అని అప్పట్లో పిలిచేవాళ్ళమ్మ, ఓకేనా? ఈ ఏరియాలన్నింటినీ కలిపి ఉన్న వాటిని సింధు దేశం అనే దాన్ని భారతదేశంలోనే కూడా భారతదేశంలోనే పిలిచేవాళ్ళు. ఎందుకంటే అఖండ భారతంగా మన భారతదేశం యొక్క మ్యాప్ తీసుకుంటే దాంట్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక ఇవన్నీ మన భారతదేశంలోనే ఉంటాయి, నేపాల్ అన్నీ కదా. కాబట్టి అఖండ భారత ప్రకారం సింధు దేశం అనేది భారతదేశంలో భారతదేశంగా మనం ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో ఒక భాగంగా ఉండేది సింధు దేశం, అవునా కాదా? రైట్. అయితే ఇప్పుడైతే సింధ్ అనేది ఒక రాష్ట్రం కాదు కాబట్టి వీళ్ళంతా ఒక రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తుంటే వాడు రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయట్లేదు కాబట్టి వాడేమన్నా ఆడ్మెన్, ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 19, 7, 9, 13. ఇది చూడంగానే డెడ్ ఈజీగా చెప్పేసి, ఎందుకమ్మా? 19 అనేది ఒక ప్రైమ్ నెంబర్ అలియాస్ ప్రధాన సంఖ్య, 7 కూడా సేమ్ ప్రైమ్ నెంబరే, 13 కూడా సేమ్ ప్రైమ్ నెంబరే. కానీ 9 అనేవాడు నాన్ ప్రైమ్ నెంబర్. ఇంకా కరెక్ట్ మాడుకోవాలంటే ఏం చెప్పుకోవచ్చమ్మా? నాన్ ప్రైమ్ నెంబర్ కాకుండా కాంపోజిట్ నెంబర్, అవునా కాదా? తెలుగులో అయితే సంయుక్త సంఖ్య అని చెప్పుకోవచ్చు కదా. అంటే వీళ్ళందరూ ప్రైమ్ నెంబర్స్ అయితే వీడి కాడు, కాబట్టి వీడే మన ఆడ్ వన్, ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. చంద్రుడు, శుక్రుడు, గురుడు, బుధుడు. మనం ఇక్కడ చాలా సింపుల్గా లాజిక్ చెప్పేసుకోవచ్చమ్మా. శుక్రగ్రహం అంటాం మనం కదా, వీనస్ ఇస్ ఏ ప్లానెట్. గురుడు అంటాం కదా, అంటే జూపిటర్ ఇస్ ఏ ప్లానెట్, బృహస్పతి. బుధుడు అంటే మెర్క్యూరీ ఇస్ ఏ ప్లానెట్, అవునా కాదా? అంటే ఈ ముగ్గురు ప్లానెట్స్ అయితే చంద్రుడు మాత్రం ప్లానెట్ కాడు, శాటిలైట్ అవుతాడు కదా. మనం తెలుగులో చెప్పుకుంటే గ్రహాలు, ఉపగ్రహాలు అంటాం కదా, చంద్రుడు మనకి ఉపగ్రహం, అవునా కాదా? కాబట్టి వీళ్ళంతా గ్రహాలు అయితే వాడు దాంట్లో లేడు, కాబట్టి వాడేమన్నా ఆడ్ వన్, అవునా కాదా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. గొలుసు, విగ్, పదకము, ఉంగరము. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గొలుసు, విగ్ ఇవన్నీ కూడా పదకమైన, ఉంగరమైన ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయమ్మా? చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం, ఓకేనా? గొలుసు, విగ్, ఉంగరము ఇవన్నీ అందం కోసం ఆభరణాలుగా చెప్పుకుంటాం, అవునా కాదా? ఇక్కడ ఒక చిన్న పాయింట్, విగ్ని ఆభరణంగా చెప్తారా? ఎస్ చెప్తారు, చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు జడలేని వాళ్ళకి విగ్గు పెట్టకపోతే వాళ్ళు అందంగా ఉండరు. అందంగా తయారు చేసేవే ఆభరణాలు, అందంగా ఉంచడం కోసం. కాబట్టి విగ్గు కూడా మన సౌందర్యం కోసం వాడే వాటిలో ఒకదానిగా చెప్పుకుంటారు ఖచ్చితంగా, అవునా కాదా? ఇప్పుడు నాకు బట్టలు వచ్చింది, నేను విగ్గు పెట్టుకోవాలా వద్దా అంటే ఎవడో నేను అందంగా ఉండాలి అనుకుంటూ పెట్టుకో, లేదు నేను ఎలా ఉంటే అలా, ఇప్పుడు నా అందంతో పని ఏంటి, నేను చెప్పే క్లాస్ ముఖ్యంగా అనుకుంటే నేను విగ్గు పెట్టుకోను, అంతేనా కాదా? అంటే విగ్ అనేది మ్యాండేటరీ థింగ్ కాదే. విగ్ అనేది ఏంటి? సో జస్ట్ అది నేను అందంగా కనపడడానికి నాకు నేను అలంకరించుకునేది, అవునా కాదా?
సో గొలుసు, ఎస్ నేను మెడలో గొలుసు వేసుకుంటాను. ఓకే, కుక్క మెడలో గొలుసు కట్టాను, ఆ గొలుసు ఈ గొలుసు ఒకటే తీసుకోకండి. జనరల్గా గొలుసు అంటే మనకు గుర్తు రావాల్సింది మైండ్లోకి ఒక చైన్ అంటే బంగారం చైనో లేదంటే వెండి చైనో మనం మెడలో వేసుకుంటాం కదా. మనం కానీ మరీ ముఖ్యంగా లేడీస్ అయితే చెప్పక్కర్లా, అవునా కాదా? సో అది గొలుసమ్మ. విగ్ అంటే మనకు తెలుసు, ఓకే, మహిళలు కూడా బాగా తెలుసు విగ్ అంటే. ఉంగరము, రింగ్ దేనికి పెట్టుకోవాలి? అందంగా ఉండడం కోసం పెట్టుకోవాలి, అంతేగాని నేను అసహ్యంగా ఉండాలంటే ఈ రింగ్ గ్యారంటీగా పెట్టుకోవాలి అనేప్పుడు పెట్టుకోడే. సో నాకు అందంతో పని లేదు అనుకున్నవాడు ఈ రింగు ఉన్న డబ్బులు ఉన్నా కూడా పెట్టుకోడు కదా. అంటే ఈ మూడు దేనికి ఉపయోగపడతాయంటే అందం కోసం ఉపయోగపడే వాటిలో ఉపయోగపడతాయి. ఈ పథకం అనేది అందం కోసం వాడేది కాదు. నేను కష్టపడి అత్యద్భుతంగా క్లాసులు చెప్తే నాకు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఇస్తే అందులో ఒక పథకం వస్తుంది, అవునా కాదా? నేను బాగా రన్నింగ్ చేసి ఒలింపిక్స్లో ఫస్ట్ ప్లేస్ తెచ్చుకుంటే నాకు గోల్డ్ మెడల్ వస్తుంది, దాన్నే మనం పథకం అంటాం. బాగా పరిగెత్తి సెకండ్ పొజిషన్లో దాన్ని రన్నర్ అప్ అంటాం కదా, రన్నర్గా వస్తే నాకు రజత పథకం అంటారు, అంటే సిల్వర్ వెండి పథకం వస్తుంది. అదే నేను అంతకన్నా కొంచెం తక్కువ ఉన్న ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చుంటే నాకు మూడో పథకం వస్తుంది, అవునా కాదా? సో కాంస్య పథకం అంటాం, అవునా కాదా? సో అది కూడా ఒక పథకం. అవన్నీ ఒక మెడల్స్. ఇవి సాధించాలి, ఇవి సాధించేవి కాదు కొనుక్కునేవి, ఓకేనా? సో కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా పథకము. ఇలా చెప్పుకోవడం ఒక వ్యూ. ఇన్ జనరల్ దిస్ ఇస్ ద బెస్ట్ వన్. ఓకే, రెండోది ఏంటో తెలుసా అమ్మ? ఇంకో లాజిక్ ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే, సార్ గొలుసు అనేది ఒక మెటల్తో తయారు చేస్తారు, ఓకే, విగ్ అనేది కూడా ఒక మెటల్తో తయారు చేయరు, పథకం అనేది కూడా ఒక మెటల్ తోటే తయారు చేస్తారు, ఉంగరం కూడా మెటల్ తోటే తయారు చేస్తారు, కానీ విగ్ అనేది జుట్టుతో తయారు చేస్తారు, హెయిర్, అవునా కాదా? అంటే దాంట్లో యూజ్ చేసే మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే ఆన్సర్ ఏం చెప్పుకోవచ్చు అమ్మా? విగ్ అని కూడా చెప్పుకోవచ్చు, అవునా కాదా? సో నేనేం చెప్పానమ్మా, ఇలా ఒకటి కంటే ఎక్కువ ఆన్సర్లు వస్తే ఎగ్జామినర్ ఏది ఫైనలైజ్ చేస్తే అదే ఆన్సర్, అవునా కాదా? అయితే ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తానంటే, సో విగ్ గాను తీసుకోవచ్చు ఆన్సర్, పథకం గాను తీసుకోవచ్చు, కానీ 90% ఇలాంటి క్వశ్చన్ వస్తే మనకి ఓటు మాత్రం పథకానికే పడుతుంది. ఎందుకు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే పథకం అనేది ఒక అచీవ్మెంట్, అవునా కాదా? కాబట్టి ఇన్ జనరల్ ఇలాంటి క్వశ్చన్ వస్తే రెండు కరెక్ట్ ఆన్సర్లే, కానీ ఎక్కువగా ప్రయారిటీ మాత్రం దేనికి ఇస్తారమ్మా? పథకానికే ఇస్తారు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. పర్వతము, సముద్రము, అడవి, నక్షత్రము. ఓకే, గుడ్ అమ్మ. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పర్వతము, సముద్రము, అడవి ఈ మూడు భూమి మీద ఉంటాయి, అవునా కాదా? ఈ మూడు దేని మీద ఉంటాయమ్మా? భూమి మీద ఉంటాయి. కానీ నక్షత్రం అనేది భూమి మీద ఉండదు. ఉంటుందా? ఆకాశంలో ఉంటుంది, అవునా కాదా? మెంట నెచ్చటనో మెరయు చుక్కలు కంట చూచితి కాంక్షలు ఊరగా అని మనకి చదువుకునే రోజుల్లో ఒక పద్యం కూడా పెట్టారు, అవునా కాదా? అంటే ఏంటి? సో నక్షత్రాలను మెంట చూచితి అంటే ఆకాశంలో చూశాను ఏంటి? నక్షత్రాలని, అవునా? సో నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి, వాళ్ళంతా భూమి మీద ఉంటారు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? నక్షత్రం అనేది ఆ గ్రూప్లో ఫిట్ కాకుండా ఉంటుంది, ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. విమానము, బస్సు, రవాణా, రైలు. ఇక్కడ చిన్న లాజిక్ ఆలోచిస్తే విమానం అనేది ఒక రవాణా సాధనం, బస్సు అనేది ఒక రవాణా సాధనం, రైలు అనేది ఒక రవాణా సాధనం. రవాణా అనేది ఒక సాధనం కాదు. ఈ మూడు మనకు రవాణా మార్గాల్లో ఉండేవి, అవునా కాదా? అంటే ఇవి మూడు ఏంటో తెలుసా? రవాణాకి ఉపయోగపడే ఐటమ్స్, అవునా కాదా? అంటే నేను ఇక్కడ నుంచి విజయవాడ పోవాలనుకో, ఎస్ విమానం ఎక్కి వెళ్ళిపో, ఫ్లైట్, అవునా కాదా? అంటే ఇది ఒక రవాణా సాధనం, అవునా కాదా? ఉపకరణం. సో బస్ అనేది నేను ఇక్కడ నుంచి అదే విజయవాడ వెళ్ళాలంటే బస్సులో పోవచ్చు, అది కూడా ఒక ఉపకరణం. రైలు, ట్రైన్లో కూడా పోవచ్చు, అది కూడా ఒక ఉపకరణం, అవునా కాదా? అంటే ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క ఐటమ్స్, లేదంటే ఒక్కొక్క ట్రాన్స్పోర్టింగ్ మోడ్, కానీ ఇది మాత్రం ట్రాన్స్పోర్ట్ అనే విధానం చెప్తోంది, అవునా కాదా? సో వీడైతే ట్రాన్స్పోర్ట్ మోడ్ కాదు కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్, ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. సంచి, టోపీ, బాల్టీ, బుట్ట. సూపర్ అమ్మ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నేను మొన్న కూరగాయలు తెమ్మని మా అమ్మ చెప్తే బుట్ట పట్టుకుని వెళ్ళానమ్మా. దాంట్లో ఎన్ని పడితే అని తీసుకొచ్చాను, చాలా కంఫర్ట్గా అనిపించింది. మా అన్నయ్యని పంపిస్తే ఓకే వాడు బాల్టీ పట్టుకెళ్ళాడమ్మా. బాల్టీ అంటే ఏంటి? బకెట్. ఈ మా అమ్మ ఏమన్నా కూరగాయలు పంపించింది కదా, వాడిని ఎవరే కూరగాయలు తారా అని చెప్పకుండా ఏం చెప్పిందంటే, అరే భయ్ నువ్వు పోయి కాస్త నీళ్ళు తీసుకురా భయ్ అని చెప్పింది. వాడు ఏం చేశాడమ్మా? బాల్టీ తీసుకెళ్ళి, బాల్టీ అంటే బకెటేగా, ఓకే, ఆ బకెట్ తీసుకెళ్ళి నీళ్ళు తీసుకొచ్చాడు. ఓకే, సో మా ఇంకో బ్రదర్ని తీసుకెళ్ళి అరే పుస్తకాలు సంచిలో పెట్టుకుని ఆడిచ్చేసి రాపో బస్సుకి, లేదంటే నువ్వు వెళ్ళి స్కూల్కి వెళ్ళి రాపో అని చెప్పారమ్మా. వాడు పుస్తకాలు సంచిలో పెట్టుకుని వెళ్ళాడు. ఇక్కడ మీరు అర్థం చేస్తే ఇది ఒక స్టోరేజ్ హౌస్, దాంట్లో నువ్వు కొంత కంటెంట్ని దాచిపెట్టచ్చు సంచిలో. బాల్టీ దీంట్లో కూడా ఒక స్టోరేజ్ హౌస్, దాంట్లో కొంత వాటర్ని దాచిపెట్టచ్చు, కొంత పాలను దాచిపెట్టచ్చు, కొంత నూనెని దాచిపెట్టచ్చు, అంటే అదొక స్టోరేజ్ హౌస్. సో బుట్ట అనేది కూడా ఒక స్టోరేజ్ హౌస్, దాంట్లో కూరగాయలు, పళ్ళు, లేకపోతే రకరకాల వస్తువులు దాచిపెట్టచ్చు, అవునా కాదా? కానీ టోపీ అనేది పక్కనలోకి పెట్టేది, అంటే నా ఉద్దేశం కాదమ్మా, టోపీ అనేది తలకు పెట్టుకునేది, అంతేగాని అది ఒక స్టోరేజ్ హౌస్ కాదు, అవునా కాదా?
కాబట్టి ఈ 3 స్టోరేజ్ సంబంధించినవి. టోపీ అనేది స్టోరేజ్ కాదు కాబట్టి ఆన్సర్ నెంబర్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. నేపాల్, శ్రీలంక, ఇండియా, అండమాన్. చాలా ఈజీగా చెప్పచ్చు కదా. నేపాల్ ఒక దేశం, శ్రీలంక ఒక దేశం, ఇండియా అలియాస్ మన భారతదేశం, మన పవిత్ర భారతదేశం ఒక దేశం. కానీ అండమాన్ అనేది ఇండియాలో ఉన్న ఒక ప్రదేశం, అంతేకాని ఒక దేశం కాదుగా. ఈ ముగ్గురు 3 దేశాలను రిప్రజెంట్ చేస్తుంటే ఈ అండమాన్ మాత్రం ఒక దేశాన్ని రిప్రజెంట్ చేయట్లేదు కాబట్టి నేను దాన్ని ఆడ్ వన్గా గుర్తిస్తాను. ఓకేనా? సో ఆన్సర్ నెంబర్ 4th వన్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. జపాన్, శ్రీలంక, ఇండోనేషియా, ఇండియా. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రీవియస్ క్వశ్చన్లో ఏం జరిగింది, అన్నీ ఒక్కొక్క దేశం అయింది, వీటి దేశం కాలేదు. కానీ ఇక్కడ చూడండి, జపాన్ ఒక దేశం, శ్రీలంక ఒక దేశం, ఇండోనేషియా ఒక దేశం, ఇండియా ఒక దేశం. అంటే అన్ని దేశాలే. మరి ఎలా సార్? ఎలా అంటే జపాన్, శ్రీలంక, ఇండోనేషియా ఈ 3 కూడా ఐలాండ్స్. తెలుగులో అయితే ద్వీపాలు. అవునా కాదా? ద్వీపము అంటే ఏంటి? సో ద్వీపము లేదా ఐలాండ్ అంటే 4 వైపులా సముద్రం ఉంటే దాన్ని ఏమంటామమ్మా? ద్వీపము. అంటే సముద్రం మధ్యలో ఒక చిన్న ప్లేస్ తీసుకొస్తే వాడిని మనం ఏమని పిలుస్తామా? ఐలాండ్ అని పిలుస్తాం. అదే ఇండియాని ఐలాండ్ అనం ఏమంటామమ్మా? పెనిన్సులా అంటాం. అవునా కాదా? సో దాని మీనింగ్ ఏంటమ్మా? పెనిన్సులా అంటే ద్వీపకల్పము. అవునా కాదా? సో ద్వీపానికి తేడా ఏంటి సార్? ద్వీపకల్పము అంటే సో 3 వైపులా మాత్రమే నీరుంటుంది, ఒకవైపు నీరుండదు బౌండరీగా. అవునా కాదా? మన భారతదేశం మ్యాప్ తీసుకుంటే ఆ కాశ్మీర్ వైపు మనకి అంటే నార్త్ ప్లేస్లో మనకి ఏముంటుందమ్మా? బౌండరీగా పక్క దేశాలు ఉంటాయి. మిగిలిన 3 వైపులా మనకి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, మనకి దక్షిణాన హిందూ మహాసముద్రాలు ఉంటాయి. అవునా కాదా? అంటే 3 వైపులా నీరుతో కప్పి ఉంటుంది కానీ ఒకవైపు కప్పి ఉండదు. అవునా కాదా? సో దాన్ని మనం ఏమని పిలుస్తామమ్మా? ద్వీపకల్పము అంటాము. ఇండియా అనేది ద్వీపకల్పం కాబట్టి హ్యాపీగా ఆన్సర్ ఏంటమ్మా? వీ 3 ద్వీపాలు అయితే వీడు ద్వీపకల్పం కాబట్టి ఆడ్ వన్ ఈజ్ ఇండియా. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. క్లబ్, హోటల్, హాస్టల్, ఇన్. ఇందులో మీకు బాగా తెలుసు క్లబ్ అంటే ఏంటి? రకరకాల గేమ్స్ ఆడుకొని రిక్రియేషన్ సెంటర్ క్లబ్ అంటే. అవునా కాదా? క్లబ్ అనగానే ప్లేయింగ్ క్లబ్ అని గుర్తుపెట్టుకోవద్దామా? ప్లేయింగ్ కార్డ్స్ ఉండే క్లబ్ అంటే ప్యాకార్డ్ క్లబ్ అని మాత్రం అనుకోవద్దు దయచేసి. క్లబ్లో ప్యాకార్డ్ ఆడుకోవచ్చు, బిలియార్డ్స్ ఆడుకోవచ్చు, చెస్ ఆడుకోవచ్చు, క్యారమ్స్ ఆడుకోవచ్చు, షటిల్ ఆడుకోవచ్చు, జిమ్ చేసుకోవచ్చు, కావాలంటే స్విమ్మింగ్ చేసుకోవచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ ద స్టార్స్ దట్ ఇట్ హ్యాస్. ఓకేనా? దాని రేంజ్ని బేస్ చేసుకుని దాంట్లో ఉంటే మనం ఆడుకోవచ్చు. ఓకేనా? హోటల్ అనేది ఏంటి? వేర్ వీ రిసైడ్. అవునా కాదా? రెస్టారెంట్ వేరు, హోటల్ వేరు. హోటల్లో అంటే ఏంటి? హోటల్లో రూమ్ తీసుకున్నాను అంటాం. అంటే ఏంటి? హోటల్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వీ కెన్ రిసైడ్. మనం దాంట్లో ఉండొచ్చు, అద్దెకు తీసుకోవడం ఇంకో రకంగా. అవునా? పే చేసి. హాస్టల్ అంటే మీకు బాగా తెలుసు, ఎందుకంటే మీలో చాలా మంది హాస్టల్లో ఉన్న వాళ్ళు ప్రెజెంట్ కూడా ఉంటున్న వాళ్ళు ఉంటారు. అవునా? హాస్టల్ కూడా ఇట్స్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ రిసైడ్. నువ్వు దాంట్లో నివసించవచ్చు. అవునా కాదా? ఓకే, ఇన్ అమ్మ ఇప్పుడు కొత్తగా హోటల్స్ అన్నిటికీ ఓకే హోటల్, హాలిడే ఇన్ అని చెప్తుంటారు. అవునా? ఈ ఇన్ అనే పదం మీనింగ్ ఏంటి అంటే వేర్ వీ కెన్ రిసైడ్ అని చెప్పడం అమ్మ దాని అర్థం. ఓకే, అంటే ఈ 3 కూడా మనం రిసైడ్ అంటే నివసింపదగ్గ ప్రదేశాలు లేదా మనం అందులో స్టే చేయొచ్చు. అవునా కాదా? నివసించవచ్చు. అవునా కాదా? కానీ క్లబ్ అనేది నివసించే ప్రదేశాలు లేదా రిసైడింగ్ అవునా ప్రదేశాలు. కానీ క్లబ్లో మనం రిసైడ్ చేయడం కాదమ్మా మన టార్గెట్. రిక్రియేషన్ ఇస్ ద టార్గెట్. అవునా కాదా? సో ఆన్సర్ ఏంటమ్మా? ఫస్ట్ వన్. వీళ్ళంతా రిసైడింగ్ సంబంధించిన వాళ్ళైతే వాడు కాడు కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? సో క్లబ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. యాపిల్, గువా, వాటర్ మిలాన్, జాక్ ఫ్రూట్. ఇలాంటి వాటికి నేను బొమ్మలు చూపించాను, ఓకే పక్కన పెడదాం. ఇలాంటి వాటిని ఇంగ్లీష్లో రాయొచ్చు లేదా ఇంగ్లీష్లో మాత్రమే రాయొచ్చు. ఇంగ్లీష్లో రాసి తెలుగులో ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఇంగ్లీష్నే తెలుగులో ఆపిల్, గువా ఇలా కూడా రాయొచ్చు. కాబట్టి నేను వీటి గురించి మీకు క్లారిటీగా చూపిద్దామని డిసైడ్ అయ్యాను. ఇందులో యాపిల్, గువా, వాటర్ మిలాన్, జాక్ ఫ్రూట్. ఇందులో చాలా మంది జాక్ ఫ్రూట్ అంటే తెలియదమ్మా. జాక్ ఫ్రూట్ అంటే పనసకాయ. ఓకేనా? ఏంటమ్మా? పనసకాయని మనం ఏమని పిలుస్తామమ్మా? జాక్ ఫ్రూట్ అంటాం. ఓకే, అయితే ఇప్పుడు వీటిలో అన్ని ఫ్రూట్సే కదా. పనసకాయ అనేది కూడా దాంట్లో కూడా పండేగా మనం పనసలు అంటాం. దాన్ని మనం పండులానే ఫీల్ అవుతూ తింటాం. అఫ్కోర్స్ పచ్చిగా కూడా తినొచ్చు అనుకున్నది వేరే విషయం. సో కాబట్టి మరి వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? వాటర్ మిలన్ అంటే పుచ్చకాయ, అది కూడా పండే మన దృష్టిలో. సో యాపిల్ పండే, గువా పండే, పనసకాయ పండే, అన్ని పళ్ళే. పనస పండు అంటాం కదా మనం. మరి అన్ని పళ్ళైనప్పుడు ఆడమని ఏంటి? ఇప్పుడు నేను మీకు చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగో ఇది యాపిల్ చెట్టు. ఓకే, అంటే యాపిల్ కాయలు ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తాయమ్మా. అది ఒక చెట్టుకి ఇలాగా చెట్టు వస్తే ఆ చెట్టుకి కాస్తాయమ్మా. ఇదేంటి? ఒక చెట్టు. ఓకే, ఆ పక్కన చూడమ్మా గువా అంటే మనకు బాగా తెలిసిన జామకాయ. అవునా? అది కూడా ఒక చెట్టు. జామ చెట్లు అంటే మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి నేను దాని గురించి చూపించకపోయినా మీకు పెద్ద పర్ల. ఇదిగో మా జాక్ ఫ్రూట్. పనస అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇంత పెద్ద కాయ ఎక్కడైనా చెట్టుకుంటుందా సార్? అది కూడా తీగకుంటుంది అనుకుంటారమ్మా. ఇది మన గుమ్మడికాయలు, సొరకాయలు ఉన్నట్టుగా.
కాదమ్మా. సో అది కూడా చెట్టే. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అమ్మా. ఇవి ఎలా అయితే గుత్తులు గుత్తులుగా కాస్తాయి, ఇవి కూడా అలాగే ఇన్ జనరల్గా గుత్తులు గుత్తులుగా కాస్తాయమ్మా. వీటిని పనస చెట్టు అంటామమ్మా. ఓకేనా. కానీ వాటర్ మిలాన్ మాత్రం చెట్టు కాదు, అది ఒక పాదు లేదా అది ఒక తీగ. అవునా కాదా? కాబట్టి వీళ్ళందరూ చెట్టుకి పండేవాళ్ళు, వీడు మాత్రం తీగకి పండేవాడు. కాబట్టి మనం ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చమ్మా? సో వాటర్ మిలాన్ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? వాటర్ మిలాన్. సో ఇట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఈ బొమ్మలు ఎందుకు చూపించానంటే మీకు ఈ పాదులు చూపించచ్చనే ఉద్దేశంతో చూపించాను అమ్మ. ఓకేనా. రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండ్ లాస్ట్ వన్ ఇన్ దిస్ టెస్ట్. నోస్ ముక్కు, ఐస్ చెవులు, లెగ్స్ కాళ్ళు, హ్యాండ్స్ అంటే చేతులు. బ్యూటిఫుల్. ఇక్కడ చాలా మంది అనుకుంటారంటే ఇందాక మీరు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చారు సార్, అన్ని శరీరంలో ఉన్న ఆర్గాన్స్ ఇచ్చేసి జ్ఞానేంద్రియాలు అని చెప్పారు, ఎప్పుడో 2వ తరగతిలో చదువుకున్నాం, మీరు మళ్ళీ రివైజ్ చేశారు మాకు అన్నారు. వెరీ గుడ్. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే నోస్ ఐస్ రెండు జ్ఞానేంద్రియాలే, కానీ లెగ్స్ జ్ఞానేంద్రియాలు కాదు, హ్యాండ్స్ జ్ఞానేంద్రియాలు కాదు. మరి ఏం చేద్దాం? మనం ఒకటైతే ఆడవన్గా చెప్పొచ్చు, ఇద్దరుంటే ఏం చేయాలి? వర్కౌట్ కాదు. ఇప్పుడు ఎలా చెప్పచ్చో చూడండి. మా నాకు 2 కళ్ళు ఉన్నాయి, మీకు కూడా ఉన్నాయా? సార్ 4 కళ్ళు ఉన్నాయి, మాకు స్పెట్స్ ఉన్నాయని చెప్పకూడదు. ఓకేనా. సో కళ్ళు 2 ఉంటాయి మనిషికి. ఓకే అమ్మ నాకు కాళ్ళు కూడా 2 ఉన్నాయి, సో చేతులు కూడా 2 ఉన్నాయి, కానీ సార్ ముక్కు మాత్రం ఒకటే ఉంది సార్. చూడండి ఒకటే. దీన్నో ముక్కు అని చెప్పకూడదు, వాటిని ముక్కు రంధ్రాలు అనాలి కానీ ముక్కులు అనకూడదు. అవునా. ఏ మనిషికి ముక్కులు ఉన్నాయి, నా ముక్కులు భలే ఉన్నాయి అని చెప్పకూడదు. నా ముక్కు బాగుంది అంటే ఆ ముక్కు బాగుంది అని చెప్పాలి. అది ముక్కులు కాదు, ముక్కు అంటే ముక్కు మాత్రం ఒకటే ఉంటుందమ్మా, మిగిలినవన్నీ కూడా 2 ఉంటాయి. సార్ వీళ్ళందరూ 2 ఉంటే వీడు మాత్రం ఓవర్ యాక్షన్ కదా సార్, 2 ఉండకుండా ఒకటే ఉన్నాడు, కాబట్టి వాడిని నేను గెంటేస్తాను సార్. సో వాడే మన ఆడ్వాన్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఇది మనం చేయాల్సిన పద్ధతి. ఇలా మనం బ్యూటిఫుల్ క్వశ్చన్స్ చెప్పుకుంటాం కదా, అన్ని టాపిక్స్ ఇలాగే చెప్పుకుంటాం. సో మీరు మీ మిత్రులు కూడా స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే నామినల్ ఛార్జ్. చూసారు కదా మనం ఎంత అద్భుతంగా చెప్పుకుంటాము, బొమ్మలతో సహా బ్యూటిఫుల్గా ఎక్సర్సైజెస్, టెస్ట్స్, బేసిక్స్ అన్ని పర్ఫెక్ట్గా కవర్ అవుతాయమ్మా. ఓకే థ్యాంక్ యూ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే థ్యాంక్ యూ.